మాసిన గడ్డంతో తలపై టోపీ పెట్టుకుని సాంబ్రాణి ధూపం వేస్తూ ఒక వ్యక్తి వస్తున్నాడు. అప్పుడు పోలీసులు అతన్ని రౌండప్ చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తుంటే అతడు చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఇన్నాళ్ళు తప్పించుకుని తిరిగాడు. సడన్గా పోలీసులు వచ్చి పట్టుకుంటుంటే అతడు నమ్మలేకపోయాడు. ఒక హత్య చేసి 21 ఏళ్ల పాటు అతను గడిపిన జీవితం జైలు శిక్ష కంటే తక్కువేమీ కాదు. ఒక మనిషి తన సొంత పేరు చెప్పుకోలేకపోవడం, తన గతానికి సంబంధించిన ఏ చిన్న ఆధారాన్ని ఉంచుకోలేకపోవడం అనేది మానసికంగా మరణంతో సమానం. ఊరూరు తిరుగుతున్నప్పుడు పోలీసులు అతన్ని చిన్న చిన్న కారణాలతో స్టేషన్కు తీసుకెళ్లిన ప్రతిసారి అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఉంటాయి. ఈ రోజే నా అసలు రంగు బయటపడుతుందేమో అని ప్రతి క్షణం నరకం అనుభవించి ఉండి ఉంటాడు. 2004లో సీసీటీవీ కెమెరాలు, సెల్ ఫోన్లు లేకపోయినా పోలీసులు పాత ఓటరు లిస్టును ఆధారంగా చేసుకుని అతని ఫోటోను సేకరించారు. చివరకు అతన్ని పట్టుకున్నారు.